శుభమస్తు. శ్రీరామ జయం. వెర్రి 1000 విధాలు. ఏది కొత్తగా కనిపిస్తుందో లోకం వేలాం వెర్రిగా ఆ కొత్త మార్గం మీదే పోతుంది. కంటి ముందు మనకు సంతోషి మాత పూజలు చేశాం, కాస్త వెనుకడుగు వేశాం. ఆ తర్వాత అయ్యప్ప ఇప్పటికీ కాస్తో కూస్తో పూజలు చేస్తున్నాం, కానీ కొంచెం తగ్గుముఖమే. మధ్యలో షిరిడి సాయినాథుడు, పుట్టపర్తి సాయినాథుడు, శుక్రవారం పూజలు, వైభవలక్ష్మీ పూజలు, లక్ష్మీ గణపతి పూజలు, ఇన్ని అవుతున్న నేపథ్యంలో కొత్తది కావాలి అనే వారికి అత్యంత పురాతనమైనది, తాళపత్రాలలో ఉండేది, అతి రహస్యమైనది, గోపనీయమైనది, ఎవరికి పడితే వాళ్లకు చెప్పకూడనిది అయిన వారాహి తంత్రం నేటి కాలంలో ప్రజలకు లభించింది. వేలాం వెర్రిగా ఎగబడి మరీ చేస్తున్నారు, నష్టపోతారు. ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు ఆ పని చెయ్యాలి. తెలంగాణ ప్రాంతంలో ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ ఈ ఆలయ నిర్మాణాలు చేసే సమయంలో గ్రామ దేవతల పేరిట అగ్రవర్ణాల వారు కాకుండా అధిక సంఖ్యాకులైనటువంటి ఇతర వర్ణాల వారు ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో సజీవంగా ఉన్న వరాహాన్ని భూమిలో గుంత తవ్వి అందులో సజీవమైన ఆ వరాహాన్ని వేసి మట్టి పూడ్చి ఆ పైన ఒక రాతి కడి పెట్టి గ్రామానికి బొడ్రాయి అని పిలిచేటటువంటి వారు. అనేకములైన జంతు హింసలు ఆనాటి కాలంలో చట్ట పరిధితో చేసేటటువంటి వారు కూడా. ఇప్పుడు జంతు బలులు నిషేధం. ఇంతటి ఈ భయంకరమైనటువంటి చర్య వరాహ రూపంలో అమ్మవారిని పూజించడమే. వారాహి శాక్తేయంలో అత్యంత రహస్యమైనటువంటి 12 అక్షరాలతో కూడుకున్న అద్భుతమైన మంత్రరాజం. వారాహి బాలా 32 అక్షరాల మహామంత్రం. ఇప్పుడు వేలాం వెర్రిగా ప్రతి వాళ్ళు కూడా వారాహి నవరాత్రులు మేం చేస్తాం అంటే మేం చేస్తాం. అద్భుతమైన ఉత్సవ మూర్తులు కూడా మార్కెట్లో వచ్చేసాయి. భక్తి సేలబుల్ ప్రోడక్ట్గా మారిపోయింది. కమర్షియల్ లుక్ వచ్చేసింది. కాశీ క్షేత్రంలో వారాహి అమ్మవారు ఇప్పుడు ఎలా మారిపోయింది ఈ క్షేత్రం అంటే, విశ్వనాథుడి దర్శనమైనా కూడా సులభం, వారాహి అమ్మవారి దర్శనం అంత సులభం కాదు. సూర్యోదయం కంటే పూర్వమే ఎక్కడో భూగ్రహంలో ఉండే అమ్మవారిని పైనుంచి చూడాలి. కొత్తగా ఉందే జనాలు జగబడడం ఆశ్చర్యంగా మనం చూస్తున్నాం. త్రిలింగ క్షేత్రం విజయనగరం ఈశ్వరాలయంలో ఉత్తర దిగ్భాగంలో వారాహి అమ్మవారు. ఏ ఆలయంలో కూడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివాలయానికి ఉత్తరం వైపున కిటికీ ఉంటే ఆ కిటికీ వైపు నుంచి అవతల వైపున వారాహి అమ్మవారి చూపులు ఆలయం వైపు ప్రసరిస్తాయి. ఇలాంటి అత్యంత గోపనీయమైన తంత్ర మార్గాలలో అతి రహస్యమైన కార్తవీర్యార్జున సంబంధితమైన ఈ వారాహి నవరాత్రుల ఉత్సవాలు ప్రాచీనులు మంత్రాలను రహస్యంగా ఉంచి తంత్రక్రియల పేరిట సామాన్య జనానికి అమ్మవారిని పూజించండి, ప్రకృతిని పూజించండి, చెట్లను పూజించండి ఇలా బోధించేటటువంటి వారు. ఈ తంత్ర మార్గంలో వస్త్రాలు ధరించడం, ఆహార నియమాన్ని పాటించడం, పాదరక్షలు లేకుండా సంచారం చేయడం, నేలపైన నిద్రించడం, మౌనవ్రతాన్ని పాటించడం, మానసికంగా జపం చేయడం, అభిషేక సేవలు అమ్మవారికి నిర్వహించడం, తాంత్రిక విధులకు సంబంధించిన రక్షా యంత్రాన్ని ధరించడం, ఇలా 9 నియమాలతో ఆషాఢ పాడ్యమి మొదలుగా నవమి వరకు ఈ ఉత్సవాలను నిర్వహించేటటువంటి వారు. నేటికి రాజమండ్రి, ఉభయ గోదావరి పరిసర ప్రాంతాలలో ఈ శాస్త్రాన్ని పాటించేటటువంటి వారు
గోపనీయంగా రహస్యంగా నేటికి పాటిస్తున్నారు. సామాన్యులమైన మనమంతా కూడా వేలాంబెర్రిగా పరిగెత్తకుండా ఇవి మన శక్తికి మించినవి, మనం ఎంత మేరకు చేయగలుగుతామో అంత మేరకే మనం అనుసరించాలి, పాటించాలి అనే ఉద్దేశ్యంతో అమ్మవారిని కొలిచే నేపథ్యంగా ఆహార పదార్థాలలో ఆకుకూరలను స్వీకరించకూడదు, ఇది ప్రధానమైన నియమం. అలాగే పాదరక్షలు ధరించకూడదు, ఇది రెండవ నియమం. ఒక నిర్ణీతమైన వస్త్రాన్ని ధరించాలి, ఇది మూడవ నియమం. ఈ 3 నియమాలు పాటించి మన పూజాగృహంలో దీపాన్ని వెలిగించి, ఈ దీపం శక్తి ఉన్న ఎడల అఖండ దీపంగా నిర్వహిస్తూ 9 రోజులు ఈ దీపమే వారాహి అమ్మవారు అనే సంకల్పంతో సౌమ్యంగా సాత్వికంగా ఉండే లలిత నామావళిని స్మరించుకుందాం. తంత్ర మార్గానికి సంబంధించిన అనేక మంత్రాలు, నామావళులు, 12 నామాలు కూడా సులభంగా లభిస్తున్నాయి. కాబట్టి దొరికాయి కదా అని చదివేస్తే వ్యతిరేక ఫలితాలు మనం పొందక తప్పదు. వారాహి తంత్రాన్ని గురూపదేశంగా మాత్రమే స్వీకరించాలి. ఈ మంత్రాన్ని మనం స్వీకరించే సమయంలో అనేక కఠినమైన నియమాలను అనుసరించవలసి ఉంటుంది. అలాంటప్పుడే ఈ తంత్ర మార్గంలో ఉండేటటువంటి సాధనలన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ మంచి ఫలితాలు కూడా కొంతకాలమే. ఎవరో రాజకీయ నాయకులు, ఎవరో సినిమా నాయకులు, మరింకెవరో దేశాధినేతలు, మరింకెవరో రాష్ట్రాధినేతలు వారి వారి కలలు సాకారం చేసుకునే విధంగా వారు అనుసరించారు కాబట్టి మనము చేద్దామా అంటే మన వల్ల సాధ్యం అయ్యే పని కాదు ఇది. పులిని చూచి నక్క వాత పెట్టుకున్న చందంగా మారిపోతుంది మన పరిస్థితి. కనుక మన స్థాయిని అనుసరించి పాటించే ప్రయత్నం చేద్దాం. పూజాగృహంలో దీపం వెలిగిస్తే వెలిగే ఆ దీపమే వారాహి అమ్మవారు. ఇంత మేరకు పాటిద్దాం. అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.